ఫస్ట్ 3 మ్యాచ్లు హోమ్ టీమే గెలిచినాయి, మరి ఇవాళ కూడా అంత సీన్ లేదు. ములాన్పూర్లో పంజాబ్కి వర్స్ట్ రికార్డ్ ఉంది. లాస్ట్ 10 మ్యాచెస్లో 3 గెలిచింది. ములాన్పూర్ ఒకటి, ఎప్పుడు 200 కొడతారో ఎప్పుడు 100కే ఆల్అౌట్ అయిపోతారో కూడా అర్థం కాదు. కానీ వాళ్ళ పిచ్ 4లో జరుగుతుంది. ఇది 180 to 200 పిచ్. ఇందుకే జీటీ గెలవాలంటే ఏం చేయాలంటావు? ఏమో, స్టార్ ఫారెన్ ప్లేయర్స్ ఎవరు ఫామ్లో లేరు. అయితే బ్యాటింగ్ అంట సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ మీద, బౌలింగ్ ఏమో ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ మీద ఆధారపడి ఉన్నాయి. వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంకోవైపు పంజాబ్ టీం మామూలుగా లేదు, చాలా స్ట్రాంగ్ ఉంది. డెడ్లీ ఓపెనింగ్ పేర్ శ్రేయస్ అయ్యర్, స్టోనిస్, హెన్సన్ కూడా బ్యాటింగ్ చేస్తారు. బౌలింగ్ లో మార్కో హెన్సన్, హర్షదీప్, విజీ. అయితే పంజాబే గెలిచిద్దంటావు? అంతేగా మరి. నా టీం పంజాబ్, నా టాప్ పెర్ఫార్మర్స్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్. నా టీం పంజాబ్, నా జీటీ టాప్ పర్ఫార్మర్ వచ్చేసి శుభ్మన్ గిల్, నా పంజాబ్ టాప్ పర్ఫార్మర్ వచ్చేసి కూపర్ కొనాలి. ఇంతకీ మీ వ్యూస్ ఏంటో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి.